హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో బేబీ పొటాటోస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఫ్రై తయారు చేయడానికి నేను 1/2 కిలో బేబీ పొటాటోస్ తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసుకుంటున్నాను. కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుంటున్నాను. మనకి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దీనికి మసాలా తయారు చేయడం కోసం నేను 2 ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కోసుకున్నాను. 3 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా తీసుకున్నాను. వీటిని మనము కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి నేను 1.5 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలను ఈ నూనెలో వేస్తున్నాను. వీటిని మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఇవి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని మనము బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనము దీనిపైన ఉన్న స్కిన్ తీసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఆలుగడ్డలను మనము వేయించుకోవాలి. ఆలుగడ్డలు వేయించుకోవడానికి నేను నూనె వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆలుగడ్డలు వేయించుకోవడానికి ముందు మనము ఈ విధంగా కొంచెము రంధ్రాలు చేసుకోవాలండి. ఈ విధంగా చేయటం వలన ఉప్పు కారం అనేది దీంట్లోకి బాగా దిగుతుంది. ఈ ఆలుగడ్డలు నేను మరుగుతున్న నూనెలో వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. వీటిని మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ విధంగా ఆలుగడ్డలు బాగా వేయించుకోవాలి. వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనము వేయించుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనము ఆలుగడ్డలు వేయించుకున్న తర్వాత ఆయిల్ మిగిలింది కదండి, దానిలోనికి నేను ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాను. దీనిని కొద్దిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేగే లోపల మనము ఇంకొక మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసమని నేను ఒక చిన్న స్పూన్ తోటి కొద్దిగా గసగసాలు తీసుకుంటున్నాను. 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తున్నాను. 3 లవంగాలు వేస్తున్నాను. వీటినన్నిటిని మనము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న మసాలాను మనము వేగుతున్న ఉల్లిపాయ ముద్దలో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా కారం వేస్తున్నాను. కారం అనేది కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇవి అన్నీ వేసిన తర్వాత మనం దీనిని మసాలా వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా వేగిపోయింది. నేను వేయించుకున్న ఆలుగడ్డలను దీనిలో వేసేస్తున్నాను. మసాలా అంతా మనకి బంగాళాదుంపలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. దీనిని మనం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేశానండి. దీనిని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఈ పొటాటో ఫ్రై మనకి సాంబారు, పప్పుచారు లేదా మజ్జిగ చారు చోటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు పొటాటోస్ తీసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉన్నవి తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ పొటాటో ఫ్రైని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.